రైట్ బిగ్ టీవీ డిస్ప్లేస్ గా చూస్తున్నాం. ఇటు అమెరికాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాషింగ్టన్ కి సంబంధించిన ఇద్దరు దంపతులు మృతి చెందిన ఘటన ఇప్పుడు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవాలి. ఈ ఘటన అంతా కూడా అమెరికాలో చోటు చేసుకుంది. ఇటు ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మనం చూస్తే ప్రమాదంలో ఇటు కొడుకు అలాగే కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు దంపతులు మృతి చెందారు. ఇటు మృతులంతా కూడా కోటికలపూడి కృష్ణ కిషోర్ ఆశాగా అయితే ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అనంతరం వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నివాసం ఉండేవారు. వీళ్ళు జాబ్ నిమిత్తం కూడా ఇటు కిషోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా 10 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటూ నివాసం ఉంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా గత 10 రోజుల కిందట పాలకొల్లు వచ్చి తిరిగి ఆ కుటుంబం అంతా కూడా తమ ప్లేస్ కి వెళ్ళిపోయింది. అనంతరం ఇటు దుబాయ్లో మొన్న ఏదైతే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఈ ఫ్యామిలీ పాల్గొన్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. సో ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందడంతో పాలకొల్లులో అయితే ప్రస్తుతం వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో తెలుగు దంపతులు ఇద్దరు కూడా తెలుగు వారు మరణించడం పట్ల ఇటు అమెరికాలో వారి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇటు ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ఇటు అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు ఒకేసారి రోడ్డుపై ప్రయాణిస్తున్నారు ఫ్యామిలీ అంతా కూడా. అయితే ఈ ప్రమాదంలో ఇటు పిల్లలు బయటపడగా ఇటు ఇద్దరు దంపతులు అయితే మృతి చెందారు. ఇటు పాలకొల్లులోని తన కుటుంబ సభ్యుల నివాసంలో అయితే విషాద ఛాయలు మలుకున్నాయి. 10 రోజుల కిందటే వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్లారు అంటూ కూడా తమ జ్ఞాపకాలని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించడం పట్ల అయితే ఆ కుటుంబంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. మొన్న 10 రోజుల కిందటే మా ఇంటికి వచ్చారు, కలిసిమెలిసి అందరం చాలా బాగా ఉన్నాము అంటూ కూడా వాళ్ళు తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మరొక వైపు మొన్న డిసెంబర్ 31 కూడా వాళ్ళంతా దుబాయ్కి వెళ్లారు కుటుంబ సభ్యులు. అనంతరం వీళ్ళంతా అమెరికాలో ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. సో 10 ఏళ్ల కిందటే వీళ్ళు కిషోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేస్తూ అమెరికాలోనే నివాసం ఉండిపోయాడు. నివాసం ఉన్న అనంతరం వాళ్ళు మొన్న 10 రోజుల కిందట పాలకొల్లుకు తిరిగి వచ్చారు. పాలకొల్లుకి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వాళ్ళు అమెరికాకు వెళ్ళిపోయారు. ఇటు దుబాయ్లోని న్యూ ఇయర్ వేడుకలని ముగించుకొని వాళ్ళు అమెరికాకు వెళ్ళిన తర్వాత ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సో మొన్న మా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రమాదంలో వీళ్ళిద్దరూ మరణించడం మాకు చాలా బాధాకరం అంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు తెలుగు దంపతులు ఇద్దరు కూడా మృతి చెందడం ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక విషాదం అనే చెప్పుకోవాలి. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు. ఇటు పిల్లల పరిస్థితి ఎలా ఉంది శివ? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొలికపూడి కృష్ణ కిషోర్ ఇతను టిన్ను అంటారు, ఆశ 40 సంవత్సరాలు. వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరిద్దరు చనిపోయారు. వారి కుమార్తె కుమారుడికి ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే అమెరికాకి సంబంధించిన వ్యక్తుల నుంచి కూడా ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులకి కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడం జరిగింది. కృష్ణ కిషోర్ దాదాపుగా 10 సంవత్సరాల పైగా అమెరికాలో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలోనే ఒక 10 రోజుల క్రితం మాత్రం కుటుంబ సభ్యులు సన్నిహితులు అందరూ కలిసి పాలకొల్లు వచ్చారు. ఆ పాలకొల్లు నుంచి తిరిగి వెళ్ళిన కేవలం వారం 10 రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరగడంతో కూడా ఆ కుటుంబం ఆ గ్రామస్తులు తీవ్ర విషాదాన్ని నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. కుమారుడు కుమార్తె వీరిద్దరికి గాయాలైన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ వారి పరిస్థితికి సంబంధించి ఒక బులెటిన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు దంపతుల మృతి నేపథ్యంలో పాలకొల్లులో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇటీవల కాలంలో మార్గం మధ్యలో దుబాయ్ నుంచి న్యూయార్క్ వేడుకల్లో కూడా వీరిద్దరు పాల్గొన్నట్లు తెలుస్తా ఉంది. కానీ జరిగిన ఈ ప్రమాదం పట్ల కూడా కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు బంధువులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతం కుమారుడు కుమార్తె పరిస్థితి కొంత తీవ్ర గాయాలైనప్పుడు ఎటువంటి ప్రమాదం ప్రాణాపాయ స్థితి లేదని చెప్పి వైద్యులు చెప్పినట్టు తెలుస్తా ఉంది ప్రస్తుతం. అయితే శివ, అంటే ఇద్దరు దంపతులు కూడా ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు కాబట్టి వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకొచ్చేందుకు ఇటు కుటుంబ సభ్యులు ఏమైనా ప్లాన్ చేశారా? అంటే లైక్ గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా వేడుకుంటున్నారనుకోవచ్చు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇటు బాడీస్ని తీసుకొచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇప్పటికే వారి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ స్వగ్రామాన్ని తీసుకొచ్చేందుకు ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు సన్నిహితులు కూడా స్థానికంగా ఉన్న మంత్రి నిమ్మల రామనాయుడికి
సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. నిమ్మల రామానాయుడు ఇప్పటికే ఇండియన్ అంబాసీతో కూడా ఆయన ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి వాస్తవ వివరాలు తెలుసుకొని ఆ ఇద్దరు మృతదేహాలని తిరిగి ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తాం. దానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులు సన్నిహితులు తెలియజేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గం కావడంతో ఆయన కూడా ఈ అంశానికి సంబంధించి ఇండియన్ అంబాసీ అధికారులతో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకొని రానున్న 2-3 రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతదేహాలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టినట్టు తెలుస్తా ఉందని ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు అమెరికాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలుగు వారు ఇద్దరు దంపతులు మృతి చెందడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మొన్న 10 రోజుల క్రితమే ఇటు పాలకొల్లుకు వారి నివాసానికి వచ్చి అనంతరం ఇటు డిసెంబర్ 31న దుబాయ్లో వాళ్ళు న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్న అనంతరం వాళ్ళు తిరిగి వాళ్ళ నివాసానికి అమెరికాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరిద్దరూ మృతి చెందడం పట్ల ఆ కుటుంబంలో అయితే విషాద ఛాయలు వాళ్ళు అలుముకున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో కుమారుడు అలాగే కుమార్తెకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కానీ వాళ్ళకి ఎటువంటి ఇంజురీస్ కాకపోవడంతో వాళ్ళు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు అన్నట్లుగా కూడా అక్కడున్న అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా పాలకొల్లులో అయితే ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకొచ్చేందుకు కూడా సన్నిహితులు అలాగే కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళిద్దరిని తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వీళ్ళ సొంతూరు. సో 10 రోజుల కిందట పాలకొల్లుకు వచ్చి తిరిగి ఈ కుటుంబం వెళ్ళిపోయింది. ఇటు 10 రోజుల తర్వాత వచ్చి ఇక్కడ ఉన్న తర్వాత ఇలా మృతి చెందడం పట్ల అయితే ఈ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారని చెప్పుకోవాలి. వాషింగ్టన్లో ఇద్దరు తెలుగు దంపతులు మృతి చెందిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రమాదంలో ఇటు కొడుకు అలాగే కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళు ఈ ప్రాణాపాయ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు. కానీ ఇద్దరు దంపతులు మృతి చెందడం ఆ కుటుంబంలో ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వీరు సొంతూరు. 10 రోజుల కిందట వీళ్ళు ఆ సొంతూరుకు వెళ్ళి అక్కడ అందరితో ఎంతో ఆనందంగా గడిపారు. ఆ గడిపిన క్షణాలన్నింటినీ కూడా ఇటు కుటుంబ సభ్యులు నెమ్మది వేసుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ కూడా వాళ్ళంతా శోక సంతరంలో మునిగిపోయారని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఇటు అమెరికాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఇటు ప్రస్తుతం వీరి డెడ్ బాడీస్ని తీసుకొచ్చేందుకు అక్కడున్న సన్నిహితులు అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన ఊరు ప్రజలు కానివ్వచ్చు అలాగే కుటుంబ సభ్యులంతా కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు వాషింగ్టన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయితే ఇద్దరు మృతి చెందడం ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో ఒక విషాదం అని చెప్పుకోవాలి.